Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: final chance. Final chance. The text is from the Gospel according to St. Luke, chapter 13, verse 9. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేనిదలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. బ్యారన్ ఫిగ్ ట్రీ, ద్రాక్ష మధ్యలో నాటబడిన అంజూరపు చెట్టు ఉపమాన ప్రభు చెప్పాడు. ఇస్రాయేల్ జనాంగానే ప్రతి విశ్వాసం సూచిస్తూ ఉన్నది. God is the owner of the vineyard and Jesus Christ is the gardener. మనం ఫలించని అంజూరపు చెట్టు వలె మనం ఉన్నాం. ఇలాంటి ఫలితాన్ని ఇవ్వని చెట్టు వలె మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఈజ్ అవర్ మీడియేటర్ అని విజ్ఞాపన చేసిన దేవుడే ఉన్నాడు. యజమానుడు వచ్చాడు, ఫలమును వెతక వచ్చాడు, ఏమి కనపడలేదు, ఆకులు తప్ప ఏమీ లేదు. డిసప్పాయింటెడ్ ఇట్స్ ఓనర్. మన ప్రభుని ఎంతగానో డిసప్పాయింట్ చేశామేమో మనం. ఎన్నో ఆశలు నీ మీద నా మీద పెట్టుకున్నాడు ఆయన. నేను ఏర్పరచుకున్నాడు. సంగమున ద్రాక్ష తోటని నాటాడు. నేను మంచి ఫలితాలు ఇస్తారని నీ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు, కానీ అంచనాలు తలకిందులు చేశాం మనం. ఏ ఫలితాన్ని ఇవ్వలేదు, ఏ ప్రోగ్రెస్ చూపించలేదు. మనం నరికించవేమన్నాడు యజమానుడు. కట్ ఇట్ డౌన్. 3 సంవత్సరాల నుంచి ఎదుగుతూ ప్రతి సంవత్సరం చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాల ప్రభుత్వం చూస్తూ వచ్చాడో మనకు ఆశ్చర్యం ఇస్తుంది. యేసు ప్రభు ప్రాధేయపడుతున్నాడు. గివింగ్ us a final chance to prove ourselves, to produce good results. మంచి ఫలితాలు ఇవ్వడానికి, అభివృద్ధి చూపించడానికి చివరి అవకాశాన్ని, ఈ చివరి సంవత్సరం నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభు అవకాశం ఇస్తున్నాడు. One more is God's extending mercy, a final chance for repentance and transformation. మారు మనసు పొందటానికి, రూపాంతరం చెందటానికి ప్రభు చివరి అవకాశం. తీర్పులోనికి రాకముందుగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రిపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. A warning that is borrowed time is finite. It's a borrowed time. Extended grace. That is infinite, but it's finite. కాల పరిమితి ఉన్నది. ఈ సంవత్సరం వరకు ఉన్ననేమో. Warning about sudden disaster says that everyone, especially those with spiritual advantages, need to bear fruit of repentance, as God's patience, though immense, is not infinite, and judgment awaits. తీర్పు వేచి ఉన్నది. న్యాయాధిపతి వాక నిలిచి ఉన్నాడు. ఆయన కృప అధికమైనప్పుడు కూడా ఇట్ ఇస్ నాట్ ఇన్ఫైనైట్. గాడ్స్ పేషెన్స్ హ్యాస్ ద లిమిట్ అనే సత్యాన్ని వాక్య భాగం ప్రబోధిస్తున్నది. గాడ్స్ గ్రేస్ హ్యాస్ ద లిమిట్. ఆ జడ్జిమెంట్ ఫర్ బ్యారన్నెస్ ఇస్ కమింగ్. నేను నిరుపయోగంగా పడి ఉన్నప్పుడు, ఏ ఫలితాలు ఇవ్వనప్పుడు, ఎవరికి మేలుకరంగా జీవించినప్పుడు తీర్పులోనికి వస్తామన్న సత్యాన్ని ఈ లేఖన భాగము మనకు గుర్తు చేస్తున్నది. ఏ మాత్రం కూడా ఇతరులకు మేలుకరంగా లేము, సంఘానికి మేలుకరంగా లేము, కుటుంబానికి మేలుకరంగా లేము, ఎవరికి మేలుకరంగా లేము. నిరుపయోగంగా పడి ఉన్నాం. ఆధిక్యతను పొంది ఉండి కూడా we are not showing any progress.
దేవుడు కరుణా సంపూర్ణుడు కాబట్టి ఆయన ఫలితము కోరుతున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. 2026 is the final chance. Let us seek God's presence, forsaking evil, doing good deeds, with a change in lives, with true repentance. జీవితాలు మార్చుకొని మనం నిజమైన మానవ మనసు పొంది మనం సత్క్రియలు ఓపికగా జరిగించడానికి, ఇతరులను ద్వేషించగా ప్రేమించడానికి, మేము సన్ని వెదకి చెడుని విసర్జించి ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకందరూ కూడా కృపను దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడ యేసయ్య మీ స్తుతిస్తూ ఉంటారు తండ్రి. యు ఆర్ గివింగ్ us the final chance for repentance and for transformation and doing good deeds with transformed lives, the change lives, రూపాంతరమైన జీవితాలతో ప్రభువా మారుమనసాగిన ఫలితాలు ఇవ్వడానికి, మంచి క్రియలు చేయడానికి, చెడుని విసర్జించి ఇతరులకు మేలు చేయడానికి కృపని ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ కృపని ఇస్తూ ఉన్నందుకు కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.